కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్లో కాల్పులు జరిపి 90 లక్షల రూపాయల క్యాష్ ఏటీఎం కౌంటర్ నుంచి పట్టుకుని ఏటీఎంకి సంబంధించిన వెహికల్ నుంచి పట్టుకుని పారిపోయినటువంటి కేసులో అది బీహార్ ముఠా అన్నటువంటిది ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అయితే వీళ్ళు దేశవ్యాప్తంగా దుర్మార్గాలకు పాల్పడేటటువంటి గ్యాంగ్ అన్నటువంటి తేల్చారు. అమిత్ కుమార్ గ్యాంగ్ అంట. వీళ్ళు ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో కూడా దోపిడీకి పాల్పడ్డారు. అక్కడి నుంచి కర్ణాటక వచ్చారట వారం రోజుల క్రితం. ఆ తర్వాత అక్కడ దొంగతనం చేసి హైదరాబాద్కు వచ్చారు. ఆ డబ్బులు తీసుకుని హైదరాబాద్ నుండి రాయ్పూర్, అక్కడి నుంచి బీహార్ వైపు వెళ్ళినట్టు గుర్తించారు. బీదర్లో 2 రోజులుగా రెక్కీ చేసి దోపిడీ చేసింది అమిత్ కుమార్ ముఠానే అన్నటువంటి విషయం కర్ణాటక పోలీసులు తేల్చారు. అందులో ఉన్నటువంటి వాళ్ళే అఫ్జల్గంజ్లో కాల్పులకు పాల్పడింది అన్నటువంటిది కూడా తేల్చారు. హైదరాబాద్ పోలీసులతో కలిసి రాయ్పూర్ వెళ్ళారు బీదర్ పోలీసులు. రాయ్పూర్తో వాళ్ళతో కలిపేసి బీహార్లో పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇదంతా పేపర్లో టీవీలో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దొరుకుతారా లేదా చూడాలి.